అలా పార్వతీ పరమేశ్వర్లు కైలాసములో భక్త బృందముతో ఆనంద డోలికలలో తేలియాడుచుండగా, మరొక ప్రక్క త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి భూలోక పర్యటన గావించుచు అచ్చట చిత్ర విచిత్రములు ఎలా గైగొని ఎలా విహరించుచున్నాడో తిలకించి చూడండి. నారాయణ దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో భగత లోక శుభాంబుతి మచర లోక శుభంకర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధర నారాయణ. ఈశ్వరాయ నమః, పరమేశ్వరాయ నమః. శివోహం శివోహం ఈశ్వరాయ నమః, పరమేశ్వరాయ నమః. సర్వజగతికి సృష్టికర్తలైన పార్వతీ పరమేశ్వరులకు ఇవే నా ప్రణామం. నారదా, శచటం నుంచి తమరి రాక. అమ్మా జగన్మాత, భూలోకం నుండి తల్లి. భూలోకపు విశేషములు ఏమిటి నారదా? ఆడించేవాడిని పాడించేవాడిని పక్కన పెట్టుకొని మమ్మడుగుతావేం తల్లి? నారదా, నీ నోట వెంట వినాలని నాకు బహుముచ్చటగా ఉన్నదయ్యా. చెబుతా విను జగన్మాత. భూలోకంలో భక్తిభావములు తగ్గినాయి. కామ, క్రోధ, మోహ, మద మాశ్చర్యాలతో ఈ జనులు సంచరిస్తున్నారు తల్లి. జూదము, మద్యము, పరస్త్రీ వ్యామోహంతో ఈర్ష్య, అసూయ, ద్వేషముల చేత వాని వాని క్రియల చొప్పున వారి వారి జీవితాలను వారే చేతులరా పాడు చేసుకున్నారు తల్లి. స్వామి, చందులకు స్వామి, మన బిడ్డలు అలా ప్రవర్తించుచున్నారు. దేవి, కలియుగ మాయ ప్రభావం చేత మానవులు అట్లు ప్రవర్తించుతున్నారు దేవి. స్వామి, మన బిడ్డల శ్రేయస్సు కొరకు ఒక దివ్య లీలను సృష్టిద్దాము. నా యొక్క కోరిక మన్నించము స్వామి. దేవి, ఈ యొక్క దివ్య లీలలో నీవైనను నేనైనను బాధపడవలసి ఉంటుంది. అందులోకి నీకు సమ్మతమేనా? నా బిడ్డల శ్రేయస్సు కన్నా నాకు ఏది ఎక్కువ కాదు స్వామి, నాకు సమ్మతమే. పార్వతి, ఒక్కసారి ఆలోచించుకొనుము. స్వామి, నాకు సమ్మతమే, నాకు సమ్మతమే స్వామి. తదాస్తు. ఆహా, ఓహో, తల్లిదండ్రుల్లో మిమ్మల్ని మించిన తల్లిదండ్రులు లేరు. మీకు మీరే సాటి ఆది దంపతులారా. హరహర మహాదేవ, హరహర మహాదేవ, హరహర మహాదేవ. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. దేవి పార్వతి, నా ముందు నృత్యం చేసి మమ్ము ఆనందింపబరిచితివి. ఏమియు నీ కోరిక? స్వామి, నాకు మాట ఇచ్చితిరి, తప్పక నెరవేర్చవలెను. దేవి, నాపై సందేహమా? అది ఏదైనను కానీ నేను తప్పక నెరవేర్చదను. స్వామి, మీరు నాకు మాట ఇచ్చితిరి, ఆ మాటయు ఏదైనాను తప్పక నెరవేర్చవలెను. అడుగుము దేవి. స్వామి, అయితే చెప్తాను వినుము స్వామి. గణపతి దేవుడు నా చేత సృష్టించబడినవాడు, కార్తికేయుడు తమరి చేత సృష్టించబడినవాడు,
అయ్యప్ప అంటారా? తమరికి శ్రీ మహావిష్ణుకి జయించినాడు. అందువలన తమకు నాకు ఒక సంతానం కలిగినచో చూడవలెను అని నా మనసు బహుముచ్చట పడుతున్నది స్వామి. దేవి, మన ఇరువురికి కలిసి జన్మించిన శక్తిని తట్టుకొనుట ఈ లోకములకు లేదు కదా. అయినా మరచితివా, మన ఇరువురికి కలిసి అంధకుడు జన్మించినాడు కదా. వాడు చేసిన ఘోరములు అన్నీ ఇన్ని కావు కదా. లోక రక్షణార్థం నీవు నేనే కదా అతన్ని సంహరించినది. సృష్టి కార్యము నెరవేర్చవలనన్న ఎటువంటి కోరికలకు ప్రేమానురాగాలకు తావు ఇవ్వరాదు దేవి. స్వామి, నేను ఎన్నడూ మిమ్మల్ని ఏ ఒక్కటి అడగలేదు. నా యొక్క కోరిక మన్నింపుము స్వామి, మన్నింపుము, నెరవేర్చము స్వామి, నెరవేర్చము. నాదా, నా ఈ మొర ఆలకించు నాదా. నా యొక్క కోరిక ఎట్లనైనను అది నిర్విఘ్నంగా ప్రసాదించండి స్వామి, ప్రసాదించండి. దేవి, అది తప్ప ఏదైనా కోరుకొనుము. స్వామి, స్వామి, తమను తలుచుకుంటే కానది ఏముంటది స్వామి? నందీశ్వర, స్వామి, నీవు మాట్లాడకు. నంది, స్వామికి నీకైనాను నేనైనా కన్నా స్వామి వారికి పంతమే ఎక్కువ, స్వామికి పంతమే ఎక్కువ. మన మొర ఆలకించడు నా నందీశ్వర. స్వామి వారికి తమ పంతమే ఎక్కువ, తమ పంతమే ఎక్కువ. అమ్మా జగన్మాత, దుఃఖించకు తల్లి, దుఃఖించకు. అమ్మా, నేనే నిత్యం శివభక్తుడినైతే, నేనే నిత్యం శివ పూజ చేసేవాడినైతే నీ గర్భాన నేను జన్మిస్తాను తల్లి. ఇదే ఈ నందీశ్వరుడు వాగ్దానము తల్లి. నందీశ్వర, స్వామి, ఏమీ నీవు మాట్లాడుచున్నది? నీవు మాతకు జనించాలన్నా మాత గోవు అవతారం ఎత్తవలెను. మహాదేవుడునైన నేను ఋషభ అవతారం ఎత్తవలెను. పుట్టుట గిట్టుట ఎరుగని నేను నీ వాగ్దానం కొరకు అవతారం దాల్చమందువా నందీశ్వర? స్వామి, మన్నించండి స్వామి, అంత దూరం ఆలోచించలేదు స్వామి, మన్నించండి స్వామి. సరే నందీశ్వర, తెలిసి చేశావు తెలియక చేశావు, అజ్ఞానమున వాగ్దానం చేసితివి. నీవు నా వాహనమైనందున నీ వాగ్దానం నెరవేర్చుటకు ఒక దివ్య లీలను సృష్టించదను. ఎప్పుడు స్వామి? నందీశ్వర, స్వామి, అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. హరహర మహాదేవ, హరహర మహాదేవ, హరహర మహాదేవ, శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. స్వామి, మరి యొక్క సందేహము స్వామి. ఏమిటి నందీశ్వర? స్వామి, జ్ఞానం అనగా అజ్ఞానం అనగా ఏమిటి స్వామి? నందీశ్వర, స్వామి, చెప్పేదని వినుము. జ్ఞానము నేనే, అజ్ఞానము నేనే. నేను రుద్రులలో మహాశివుడను, యక్ష రాక్షసులలో కుబేరుడను, పర్వతములలో మెరుపుని, వస్తువులలో అగ్నిని, సర్పములలో వాసుకుని, గంధర్వులలో చతురులను, మహర్షులలో భృగువని, దేవర్షులలో నారదుడను, గజరజములలో ఐరావతమును, గోవులలో కామధేనువును. నేను ఈ స్థితిలో శ్రీ మహావిష్ణువును, సృష్టించువానిలో బ్రహ్మను, పలికించువానిలో గాయత్రిని, వెలుగులో సూర్యుడను, నక్షత్రములలో చంద్రుడను, ఆకలిలో అన్నపూర్ణను, విద్యలో సరస్వతిని, జలములో గంగను, ధనములో లక్ష్మిని, విఘ్నములలో విఘ్నేశ్వరుడను, దేవ సైన్యాధిపతిలో కార్తికేయుడను, పూర్ణత్వం పుష్కత్వములో అయ్యప్పను, అభయములలో ఆంజనేయుడను, పక్షులలో గర్తుమంతుడను, వృక్షములలో మారేడును, ఆయుధములలో వజ్రాయుధమును, ప్రజలను ఉత్పత్తి చేయువానిలో మన్మధుడను, సంహరించువానిలో యముడను, సకల దేవతలలో ఇంద్రుడను. నందీశ్వర, స్వామి, నేను కాని వస్తువు కానీ, నేను కాని పదార్థము కానీ ఈ సర్వ సృష్టిలో లేనే లేదు. అందరిలో కొలువున్న దేవుడను నేనే, అన్ని ధర్మములను సృష్టించినది నేనే.
నేనే కామము, నేనే క్రోధము, నేనే లోభము, నేనే మోహము, నేనే సత్యము, నేనే ధర్మము, నేనే కోపము, నేనే దుఃఖము, నేనే ప్రళయము, నేనే శాంతము, నేనే నిత్యము, నేనే శాశ్వతము. ఆహా ఓహో జ్ఞానోదయం స్వామి జ్ఞానోదయం అది. హరహర మహాదేవ హరహర మహాదేవ శంభో శంకర శంభో శంకర. స్వామి మరి యొక్క సందేహము స్వామి. ఏమిటి నందీశ్వర? స్వామి ఇంత మంగళహరుడివే కానీ శ్మశాన వాటికలో ఉంటారని అంటున్నారు. దీనిలో గల మర్మం ఏమిటి స్వామి? నందీశ్వర, స్వామి అసలు శ్మశానము కాని స్థలము ఏమున్నది? మానవులు నడుస్తూ ఉంటే ఎన్నో లక్షల జీవరాశులు చస్తూ ఉంటాయి. జల ప్రళయం వచ్చినప్పుడు ఎన్నో ప్రాణులు జలములో కలిసిపోతూ ఉంటాయి. అసలు శ్మశానము మించిన జ్ఞానము ఏమున్నది? స్వామి కపాలము దండోరంగా ధరిస్తారని మాంసం వస్త్రంగా కట్టుకుంటారని అంటున్నారు. దీనిలో గల మర్మం ఏమిటి స్వామి? నందీశ్వర, స్వామి ఇదే కపాలమును ఎన్నో లక్షల ప్రాణులలో ధరించి ఉంటారు. ఇదే మాంసపు శరీరమును వస్త్రముగా ధరించి ఉంటారు. కానీ వీటన్నిటికీ మించిన అతీతమైన వెలుగును నేను. ఆహా ఓహో అంతర్మర్థమైన స్వామి, మీ అంతర్మర్థమైనది. హరహర మహాదేవ హరహర మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర.